వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం కొండపై ఉన్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం ఎదుట పల్లకీ సేవ ప్రాంతంలో శంకరాచార్యుల విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు మరియు అర్చక స్వాముల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. సాయంత్రం 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై స్వామివారి నగరోత్సవం శోభాయాత్ర జరుగుతుందని దుర్గగుడి అధికారులు తెలిపారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఈరోజు శంకర జయంతి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. జగద్గురు ఆదిశంకరాచార్య షణ్మత స్థాపకులు మరి ఈ సృష్టి మొత్తానికి కూడాను ఈ కలియుగంలో కావలసినటువంటి ధర్మాలు ఏమిటి అనేటటువంటి అద్వైత సిద్ధాంతాన్ని సృష్టి చేసి మరి తద్వారా లోకవ్యాప్తి చెందినటువంటి మహావ్యక్తి యతీశ్వరులు సాక్షాత్తు శంకర స్వరూపులు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి. అటువంటి స్వామివారు అందున దుర్గదేవస్థానంలో అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి ఉగ్రశక్తులన్నీ కూడాను తీసి ఒక శ్రీచక్రం స్థాపన చేసి అమ్మవారి పాదాల చెంతే స్థాపన చేసి దాంట్లో నిక్షిప్తం చేసి నిత్య పూజకి అనుగుణమైనటువంటి వైదిక శాక్తేయ సంప్రదాయాల్లో స్మార్త సంప్రదాయంలో ఇక్కడ ప్రతిష్ఠితం కూడాను చేయడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. ఈ ఇంద్రకీలాద్రి మీద అందుకనే శంకరాచార్య స్వామి వారికి ప్రత్యేకంగా ఉత్సవ కార్యక్రమాలు కూడాను ఉంటాయి. మరి ఈ రోజున శంకరాచార్య స్వామి వారి యొక్క మూల విగ్రహానికి అభిషేకము, పంచామృత స్నానము అన్నీ కూడాను నిర్వర్తించి పూజాది కార్యక్రమాలన్నీ కూడాను చేశారు. మరి పండితుల్ని కూడాను విసినికర్ర, మామిడి పండు, వస్త్రంతో సత్కారం కూడాను ఈవో గారు చేయటం జరిగింది, చైర్మన్ గారును. మరి అదే కాకుండా ఈరోజు సాయంత్రం 5 గంటలకి జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా నగరోత్సవం కూడాను చేయటం జరుగుతుంది. ఇటువంటి చేయటం వల్ల లోకశాంతి, మరి వేద విద్యా పరిరక్షణ, మరి హిందూ ధర్మ సంప్రదాయాన్ని అభివృద్ధి, పరిరక్షణ ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి.